నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్కు సంబంధించి బీబీఏ వాళ్ళకు ఉండేటటువంటి బ్రాండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. మొత్తం 5 యూనిట్ల నుంచి 20 ఎస్ఏ క్వశ్చన్లు అంటే లాంగ్ క్వశ్చన్లు అనేటటువంటి ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగులోను మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియాల్లో ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు ఏ దీంట్లో రాసిన ఆన్సర్ ఏం ఫరక్ పడదు. మీరు క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది. మీరు తెలుగులో రాసిన ఆన్సరే ఏం కాదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటిని టిక్ చేసుకొని నోట్ చేసుకొని వాటిని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మంచి మార్కులు వస్తాయి. సో లాంగ్ క్వశ్చన్లో చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. వివిధ రకాల బ్రాండ్లకు తగిన ఉదాహరణలతో వివరించండి అని చెప్పి ఇది ఓన్ కంటెంట్తో కూడా రాయొచ్చు అనమాట. బ్రాండ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ని ఓన్గా తెలుసుకున్నట్లయితే దాని గురించి కూడా రాయొచ్చు. వాట్ ఈస్ బ్రాండ్ బిల్డింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్రాండ్ బిల్డింగ్ స్ట్రాటజీస్. బ్రాండ్ బిల్డింగ్ అంటే ఏమిటి, బ్రాండ్ నిర్మాణ వ్యూహాలను వివరించండి అని చెప్పి డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఏఐడిఏ మోడల్. ఏఐడిఏ మోడల్ గురించి వివరంగా చర్చించండి. ఏఐడిఏ అబ్రివేషన్ కూడా రాయాలి. వాట్ ఈస్ బ్రాండ్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ అడ్వాంటేజెస్. బ్రాండ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలను వివరించండి. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద ప్రోస్ అండ్ కోన్స్ ఆఫ్ బ్రాండ్ ఎక్స్టెన్షన్. బ్రాండ్ పొడిగింపు మరియు లాభాలు నష్టాల గురించి వివరించండి అని చెప్పి క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ ఇట్లా కాకుండా వేరేలాగా కూడా రావచ్చు. వాట్ ఈస్ జెనరిక్ బ్రాండింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్. జెనరిక్ బ్రాండింగ్ అంటే ఏమిటి, దాని యొక్క ప్రయోజనాలను వివరించండి. వాట్ ఈస్ బ్రాండ్ పర్సనాలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డైమెన్షన్ ఆఫ్ బ్రాండ్ పర్సనాలిటీ. బ్రాండ్ వ్యక్తిత్వం అంటే ఏమిటి, బ్రాండ్ వ్యక్తిత్వం యొక్క కొలతలను వివరించండి అని. డిస్కస్ ఇన్ డీటెయిల్ బ్రాండ్ పొజిషనింగ్ స్ట్రాటజీస్. బ్రాండ్ పొజిషనింగ్ వ్యూహాల గురించి వివరంగా చర్చించండి. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ డిస్కస్ ద స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ బ్రాండ్ అవేర్నెస్. బ్రాండ్ అవగాహన యొక్క ప్రాముఖ్యత వివరించండి మరియు బ్రాండ్ అవగాహన మెరుగుపరచుకోవడానికి వ్యూహాలు రాయండి. వాట్ ఈస్ బ్రాండ్ ఈక్విటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్. బ్రాండ్ ఈక్విటీ అంటే ఏమిటి, దాని రకాలను వివరించండి. డిఫైన్ బ్రాండింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రాండింగ్. బ్రాండింగ్ని నిర్వచించండి మరియు బ్రాండింగ్ యొక్క ప్రాముఖ్యతను రాయండి. ఫస్ట్ క్వశ్చన్ కూడా అట్లానే ఈ బ్రాండింగ్, ఓన్లీ బ్రాండింగ్, డిఫైన్ బ్రాండింగ్ అంటే అది షార్ట్ క్వశ్చన్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినట్లయితే స్టేట్ ద బ్రాండ్ టైప్స్ అండ్ హౌ ఇట్ డిఫర్స్ విత్ ద ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్. బ్రాండ్ రకాలను పేర్కొనండి మరియు ఇది ఉత్పత్తితో ఎలా విభేదిస్తుంది అని రాయండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ బ్రాండ్ అవేర్నెస్. బ్రాండ్ అవగాహనను సృష్టించే ప్రక్రియను వివరించండి. డిస్క్రైబ్ ద బ్రాండింగ్ స్ట్రాటజీస్ ఇన్ అడ్వర్టైజ్మెంట్. ప్రకటనలో బ్రాండింగ్ వ్యూహాలను వివరించండి. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద ప్రోస్ అండ్ కోన్స్. ఇది ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే, మళ్ళీ రిపీట్ అయింది. డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటెడ్ అండ్ అన్రిలేటెడ్ బ్రాండ్ ఎక్స్టెన్షన్. సంబంధిత మరియు సంబంధం లేని బ్రాండ్ పొడిగింపు మధ్య తేడాలను చర్చించండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ రీపొజిషనింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ద కంపెనీ. రీపొజిషనింగ్ ప్రక్రియని వివరించండి మరియు అది కంపెనీలో ఎలా ఉపయోగపడుతుందో వివరించండి. డిస్కస్ ద వేరియస్ బ్రాండ్ పొజిషనింగ్ వేరియబుల్స్. వివిధ బ్రాండ్ పొజిషనింగ్ వేరియబుల్స్ గురించి చర్చించండి. డిఫైన్ బ్రాండ్ ఈక్విటీ, ఇట్స్ ఎన్హాన్స్డ్. బ్రాండ్ ఈక్విటీకి సంబంధించి దాని అప్లికేషన్ క్వశ్చన్ కూడా వస్తుంది. డిస్కస్ బ్రాండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. బ్రాండ్ మేనేజ్మెంట్ వ్యూహాన్ని. ఓవరాల్గా ఇవి 20 క్వశ్చన్స్ ఉన్నా ఇవి ఎడిట్తో చేసానంటే ఒక 15 క్వశ్చన్స్ అవుతాయి. అంటే క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉన్నందుకు నేను 20గా ఇచ్చిన, ఒక 15 or 14 ఉన్నట్లున్నాయి. ఆ 14 నేర్చుకోండి. మీరు వేసే క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్లు నేర్చుకోవాల్సినటువంటి పనే లేదు. చూడండి, ఇక్కడ 10వ క్వశ్చన్ ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, బ్రాండ్ లాంచింగ్. అది ఎస్ఏ క్వశ్చన్లో కూడా వస్తుంది. ఆ మోడల్ది నేను చెప్పలేదు ఎస్ఏ క్వశ్చన్లో, షార్ట్ క్వశ్చన్లో ఇచ్చిన. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాండ్ అండ్ ప్రొడక్ట్. అట్లాగే వాట్ ఈస్ బ్రాండ్ లాంచింగ్. ఇక్కడ 10వ క్వశ్చన్ మరియు సెకండ్ క్వశ్చన్ సేమ్ టాపిక్. ఈ క్వశ్చన్ అనేటటువంటిది ఎస్ఏ క్వశ్చన్లో కూడా వస్తుంది. బ్రాండింగ్, డిఫైన్ బ్రాండింగ్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్రాండ్ లైన్ ఎక్స్టెన్షన్, బ్రాండ్ స్ట్రాటజీస్, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఐడిఏ అది కూడా ఇచ్చేసిన. బ్రాండ్ కమ్యూనికేషన్ వచ్చింది, బ్రాండ్ ఎక్స్టెన్షన్ వచ్చింది, జెనరిక్ బ్రాండింగ్ వచ్చింది, బ్రాండ్ పర్సనాలిటీ వచ్చింది, బ్రాండ్ పొజిషనింగ్ వచ్చింది. బ్రాండ్ మరియు ఉత్పత్తి మధ్య వ్యత్యాసాన్ని వివరించండి. బ్రాండ్ లాంచింగ్ అంటే ఏమిటి మరియు ప్రకటనలు, బ్రాండింగ్ వ్యూహాలు,
మరియు బ్రాండ్ రీపొజిషనింగ్ ఇవన్నీ తెలుగు మీడియంలో ఉండేటటువంటి క్వశ్చన్లు. ఐ హోప్ మీ అందరికీ ఈ క్వశ్చన్లు అనేటటువంటివి నోట్ అయినాయి అనుకుంటున్నా. ఇక్కడ ఏమంటున్నాడంటే మొత్తంగా ఓవరాల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా చూడండి. బ్రాండ్ పొజిషనింగ్, బ్రాండ్ యొక్క కంపెనీ స్ట్రాటజీస్, అట్లాగే బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్, బ్రాండ్ లాంచింగ్, బ్రాండ్కు సంబంధించినటువంటి అప్స్ అండ్ డౌన్స్కి సంబంధించినటువంటి ఎత్తుపల్లాలకు సంబంధించి, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్లో కంపెనీ యొక్క పాత్రల గురించి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఒక బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకొస్తేనంటే దానికి సంబంధించినటువంటి అన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటటువంటివి ఈ బ్రాండ్ మేనేజ్ సబ్జెక్టు ద్వారా మీకు డిగ్రీ 5th సెమిస్టర్ BBAలో వస్తాయన్నమాట. ఇది బ్రాండ్ మేనేజ్కి సంబంధించి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. మీ ఫ్రెండ్స్ అందరికీ BBA వాళ్ళకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి.